హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు శ్రీ టాక్స్ 139. ముందుగా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు నేను బ్రేక్‌ఫాస్ట్ తినేసరికి టైం వచ్చేసి ఎగ్జాక్ట్‌గా 11:30 అయింది. ఇక్కడ చూస్తున్నారు కదండీ టైము. ఇంత టైం అయిందనమాట. మార్నింగ్ పనులన్నీ కూడా ఫినిష్ చేసుకొని నేను తినేసరికి. ఇంకా లంచ్ కూడా చేయలేము. డైరెక్ట్‌గా ఇంకా బ్రేక్‌ఫాస్ట్, లంచ్ అన్నట్టుగా ఇంకా టిఫినే తినేస్తున్నాను. ఇంత లేట్ అవ్వడానికి కూడా రీజన్ ఏంటంటే, ఇక్కడ చూస్తున్నారు కదా! బెడ్ షీట్స్ ఇవన్నీ కూడా ఈరోజు చేంజ్ చేశానండి. నార్మల్ బెడ్ షీట్స్ అన్నీ మొన్న ఊరెళ్ళినప్పుడు అన్నీ కూడా మురికి మురికి అయిపోయినాయని చెప్పేసి, అన్నీ కూడా చేంజ్ చేసి వాషింగ్ మెషిన్‌లో వేసేసాను. అలాగే ఫ్లోర్ క్లీనింగు, ఇంకా మొత్తం అన్ని పనులు ఒక్కసారిగా చేయాల్సొచ్చేసరికి బాగా లేట్ అయిపోయిందనమాట తినడానికి. ఇంక ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ పూరి అండి. అందులోకి స్పెషల్‌గా నేను పూరి కర్రీ కూడా చేశాను. అలాగే ఈరోజు ఇంకా లంచ్‌లోకి కోడిగుడ్డు పులుసు చేద్దామని జెప్పేసి అనుకుంటున్నానండి. చాలా డేస్ అయిందనమాట. ఇంకా కోడిగుడ్డు పులుసు చేసి, సరేలే ఇంక ఈరోజు చేద్దామని జెప్పేసి ముందైతే ఎగ్స్‌ని బాయిల్ జేస్తున్నాను. అలాగే ఇంకొక సైడు పాలైతే పొయ్యి మీద పెట్టేశానండి. ఎందుకంటే మనకేదైనా పని జేయాలన్నా ముందు ఎనర్జీ రావాలంటే టీనో, కాఫీనో పడాలి. అందుకని జెప్పేసి టీ అయితే పెట్టేసాననమాట. పాలెలిగిచ్చేశాను. నిన్న నైట్ ఆల్రెడీ బౌల్స్ అన్నీ గూడా క్లీన్ జేశాను. అయినా గూడా మళ్ళీ అయినియండి. అసలు కడుగుతా ఉంటే వస్తూ ఉన్నాయన్నమాట. ఇంకా మా ఇంట్లో నేను పూరీలోకి స్పెషల్ పూరీ కర్రీ చేస్తానండి. దాని రెసిపీ గూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను. జనరల్‌గా పూరీ కర్రీ చేసేటప్పుడు తాలింపు పెట్టేసి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసేసి బంగాళదుంపని బాయిల్ చేసి వేస్తుంటారు చాలామంది చిన్న చిన్న ముక్కలుగా స్మాష్ చేసి. బట్ నేను అలా గాదండి. కొద్దిగా డిఫరెంట్‌గా చేస్తాను. హోటల్‌లో కంటే కూడా చాలా టేస్టీగా వస్తుంది. నేనెలా జేస్తానంటే ముందు తాలింపు బెట్టేసిన తర్వాత పచ్చిమిర్చి సన్న సన్న ముక్కలుగా వేసేసి, ఆ తర్వాత అందులో పొటాటో తురుము వేస్తానండి. సన్నగా కట్ చేసిన పొటాటో తురుమనమాట. అది వేసేసి కొద్దిగా పసుపు, కొద్దిగా మనకి రుచికి సరిపడా సాల్ట్ వేసేసి మీడియం ఫ్లేమ్‌లో బాగా మగ్గనిచ్చేసుకొని, తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ జేసుకొని ఇంకొక 7-8 మినిట్స్ మగ్గిన తర్వాత అందులో శనగపిండి వాటర్ యాడ్ చేస్తాను. ఒక్కొక్కసారి శనగపిండి ఎందుకులే అనుకుంటే నేను గోధుమ పిండి వాటర్ అయినా యాడ్ చేస్తానండి. లేదంటే మైదా పిండి వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. అంటే కంపల్సరీగా శనగపిండి వాటరే యాడ్ చేయాలన్న రూల్ ఏం లేదనమాట. ఒక స్పూను శనగపిండైనా, గోధుమ పిండైనా ఏదైనా మీ దగ్గర అవైలబిలిటీ ఉంటే అది లాస్ట్‌లో దించడానికి ఒక 3, 4 నిమిషాల ముందు వేసేసుకొని సన్న ఫ్లేమ్ మీద పెట్టేసుకుంటే అయిపోతుందనమాట. చాలా టేస్టీగా వస్తుందండి. ఎప్పుడన్నా ట్రై చేయండి. ఇంకా అలాగే నేను గోధుమ పిండి కూడా కలిపేస్తున్నాను పూరీలోకి. నేను గోధుమ పిండి కలిపేటప్పుడు ఎప్పుడైనా ఒక 3 డేస్‌కి, 4 డేస్‌కి సరిపడా పిండైతే కలిపేస్తాను. కలిపేటప్పుడు ఎలాంటి ఆయిల్ గానీ, లేకపోతే పాలు గానీ, కొంతమంది పెరుగు గూడా వేస్తుంటారు స్మూత్‌నెస్ రావాలి అని. సోడా ఉప్పు వేస్తుంటారు పొంగాలి పూరీలో అని చెప్పేసి. నేను అలా అయితే ఏం చేయనండి. జస్ట్ గోధుమ పిండిలో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసి, ఇంకా సరిపడా వాటర్ వేసేసి బాగా కలిపేస్తాననమాట. మెత్తగా కలిపేసిన తర్వాత ఇక్కడ ఒక చిన్న టిప్ ఉందండి. అదేంటంటే మనము పిండి మొత్తం మెత్తగా కలుపుకున్న తర్వాత పాలిథీన్ కవర్‌లో చుట్టేసుకొని ఒక 20 మినిట్స్ వరకు అలా వదిలేస్తే పిండనేది బాగా స్మూత్‌గా ఉంటుందనమాట. మనం పూరి చేసుకున్నా, చపాతీ చేసుకున్నా కూడా బాగా పొంగుతాయి. ఇక్కడ చూస్తున్నారు కదా! నేను చపాతీ పిండిని బాగా కలిపేసిన తర్వాత ఈ విధంగా పాలిథీన్ కవర్‌లో చుట్టేసి పెడుతున్నాను. మనం ఫ్రిడ్జ్‌లో కూడా సేమ్ అలానే పెట్టేసుకుంటే ఆ కవర్‌ని యాజ్ టీజ్‌గా పెట్టేసుకుంటే 1 వీక్ అయినా కూడా మనం కలుపుకున్న పిండయితే పాడు కాదండి. ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి. చాలామంది పిండి కలుపుకున్న తర్వాత ఎక్సెస్ అయిన పిండిని ఏం చేస్తుంటారంటే అలాగే ఒక బౌల్‌లో పెట్టేస్తారు. అప్పుడది గట్టిగా అవుతుందనమాట. అంత నీట్‌గా అయితే ఉండదు. సో, ఈ టిప్ అయితే ట్రై చేయండి. ఇంకా నేను కోడిగుడ్డు పులుసు చేస్తున్నానని చెప్పాను కదా! మషాలాలన్నీ గూడా నేను ఊరు నుంచి వస్తూ తీసుకొచ్చానండి. అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియా పౌడరు, అలాగే కొబ్బరి గసాల పౌడరు ముందుగానే తీసుకొచ్చాను. పౌడర్స్ అన్నీ గూడా. దీనివల్ల ఏమవుతుందంటే నాకు కోడిగుడ్డు పులుసు చేసుకోవడం ఈజీ అవుతుందండి. మనము సేమ్ బంగాళదుంప పులుసు గూడా అలానే చేసుకోవచ్చు. నేనొక 3 ఎగ్స్ అయితే బాయిల్ చేశానండి. బట్ అందులో ఒకటి ఊడిపోయిందనమాట. విడిలిపోయేసరికి లోపల ఉన్న యెల్లో తీయాల్సొచ్చింది. అలాగే ఒక పొటాటోని ఒక 4, 5 ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాననమాట. అంటే కొద్దిగా మనకి థిక్‌నెస్ అనేది రావాలి కాబట్టి పులుసనేది అందుకోసం పొటాటో వేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా! మషాలాలన్నీ గూడా నేను రెడీగా పెట్టేసుకున్నాను. ముందైతే తాలింపు వేగినాక అందులో పచ్చిమిర్చి, కరివేపాకు వేయించి తర్వాత అందులో కట్ చేసుకున్న ఎగ్ గూడా వేస్తున్నానండి. ఎగ్ లోపల యెల్లో తినేవాళ్ళు తినొచ్చు. లేదంటే పారేసుకోవచ్చనమాట. మనము ఇట్లా పులుసు చేసుకునేటప్పుడు. మాక్సిమము ఎగ్ షేప్ పర్ఫెక్ట్‌గా ఉంటేనే నేను యెల్లో ఉంచుతానండి. లేకపోతే పారేస్తాను. ఎందుకంటే మనకి ఉడికేటప్పుడు పులుసు అందులోపల యెల్లో గనక విడిలిపోయినట్లయితే లోపలున్న యెల్లో అదొక నీసు వాసనలాగా చండాలంగా ఉంటుందనమాట. అందుకని చెప్పేసి మాక్సిమం నేను యెల్లో అవాయిడ్ చేస్తాను. ఒకవేళ ఎగ్ షేప్ పర్ఫెక్ట్‌గా ఉంటే మాత్రం అలానే ఉంచేస్తాను.
ఇప్పుడు ఇందులో వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 ½ స్పూను, ధనియా పౌడర్ 1 ½ స్పూను, కొబ్బరి గసాల పౌడర్ వచ్చేసి ఒక 2 స్పూన్స్ వేసేసుకొని, రుచికి సరిపడా సాల్టు, రుచికి సరిపడా పసుపు, కారం వేసేసుకొని చింతపండు రసం పిండుకుంటే సరిపోతుంది. ఇక్కడ చింతపండు రసం గూడా మనము ఒక చిన్న నిమ్మకాయ ఇంత సైజు చింతపండుని ఒక 10 నిమిషాల పాటు వాటర్‌లో వేసుకొని నానబెట్టుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుందనమాట పులుసంతా గూడా. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా మనం స్టవ్ మీద పెట్టేసుకొని ఒక 20 నిమిషాల వరకి మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని దించుకోవడానికి ఒక 4, 5 నిమిషాల ముందు కారం వేసుకుంటే గనక టేస్ట్ అనేది అదిరిపోతుందనమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇవాళైతే మంచి స్మెల్ గూడా వస్తుందనమాట. ఎందుకంటే మషాలాలు తయారు చేసి కూడా 1 వీక్ కూడా కాలేదు. కాబట్టి ఇంక మంచి అరోమా అయితే వస్తుంది. ఇక్కడ పులుసైతే ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి. ఇంక నేనైతే దగ్గరకొచ్చింది చూసారు గదా! ఇంక ఇందులో కారం అయితే వేస్తున్నాను. ఈ మధ్య పట్టించామండి. అందుకే కారం బాగా రెడ్‌గా ఉంది. ఇంకా తర్వాత పూరి గూడా చేయాలండి. ఈరోజు ఇంకా మా హస్బెండ్ ఆఫీస్‌కి వెళ్ళాలని జెప్పేసి మార్నింగ్ ఫాస్ట్‌గా ఇంక ఇవన్నీ గూడా చేసేసాననమాట. ఇక్కడ పూరి అయితే కాలుస్తున్నాను. చూస్తున్నారు గదా! ఇక్కడ నేను పూరీలు కాల్చేటప్పుడు జనరల్‌గా రుద్దేటప్పుడు ఏం చేస్తుంటానంటే, నేను పిండి వేసి రుద్దనండి. జస్ట్ ఆయిల్‌లో లైట్‌గా అట్లా ఆయిల్ దానికి టచ్ చేసి రుద్దేస్తాననమాట. అప్పుడు మనకు సాగిపోయినట్లుగా నీట్‌గా వచ్చేస్తుంది. పొంగడం గూడా పర్ఫెక్ట్‌గా పొంగుతాయి. ఇక్కడ మీరు చూడొచ్చు మా పూరీలన్నీ గూడా ఎలా పొంగుతున్నాయో. నేనేమి వేయలేదు ఇందులో మైదా గాని, లేకపోతే సోడా ఉప్పు గాని. అయినా గూడా చూసారు గదా! బాగా పొంగుతుంది. ఇంక నేను జేసినట్టుగా పూరీ కర్రీ చేస్తే టేస్ట్ అనేది అదిరిపోతుందండి. అల్టిమేట్ అని చెప్పొచ్చనమాట ఒక మాటలో చెప్పాలంటే. అంత టేస్ట్‌గా వస్తుంది. ఇంక ఇవన్నీ పనులన్నీ అయిపోయి నేను తినేసరికి ఇందాక చెప్పాను గదండీ 11:30 అయిందని. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ జేస్తున్నాను. మరిన్ని వ్లాగ్స్ కోసం మన ఛానెల్‌ని వాచ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ జేసుకోవడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.